ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వం జటాసుర వధ పర్వ అనే పర్వలో భీముడు తన బాహుబలం చేత జటాసురుడిని వధించిన తర్వాత పాండవులందరూ కూడా నారాయణాశ్రమంలో చాలా కాలం వరకు కూడా తమ ఆవాసాన్ని చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లను అలాగే ద్రౌపదీదేవిని ఒకచోట సమావేశపరిచి తను అనేక మాటలు మాట్లాడే సందర్భంలో ఇంతవరకు కూడా తను తిరిగినటువంటి అనగా తను దర్శించిన తీర్థాలు, క్షేత్రాలు, వాటి యొక్క వర్ణన, అలాగే అక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వాతావరణ యొక్క సౌందర్యం, వీటిని తను వర్ణిస్తూ తను ఆ సందర్భాల్లో ఎటువంటి పుష్పాలను చూశాడు అనే విషయాన్ని చెబుతూ ఫుల్లై సహస్రపత్రైశ్చ శతపత్రైస్తథోత్పలై ప్రఫుల్లై కమలైశ్చైవ తథా నీలోత్పలైరపి మహాపుణ్యం పవిత్రం చ సురాసుర నిషేవితం. 1000 దళములు అలాగే 100 దళములు ఇటువంటి కలువలు అనగా అలాగే కమలాలు, నల్ల కలువలు, ఇటువంటి పుష్పాలతో కూడినటువంటి పర్వతరాజాలు, ఇటువంటి పుష్పాలతో కూడినటువంటి అనేక సరస్సులు, నదులు, వీటినన్నిటిని కూడా దేవతలు, రాక్షసులు ఇత్యాదులు సేవిస్తున్నారు. వారిని కూడా మేము దర్శించాము. తత్రాపి చ కృతోద్దేశః సమాగమ దిదృక్షిభిః కృతశ్చ సమయస్తేన పార్థేన మితతేజస పంచవర్షాణి వత్స్యామి విద్యార్థి ఇది పురామయి. అలాగే నరనారాయణ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ కూడా ఆవాసాన్ని చేసుకున్న సందర్భంలో మేమందరం కూడా అర్జుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అర్జున్ ఎప్పుడెప్పుడు వస్తాడా, అర్జున్ని మేము ఎప్పుడు చూస్తామా అని అర్జును కోసం ఎదురు చూస్తూ ఉంటే గొప్ప తేజస్సు గల ఆ అర్జునుడు ఖచ్చితంగా కూడా తన మాట ఇచ్చిన ప్రకారంగా 5వ సంవత్సరంలో తను ఇక్కడికి వస్తాడు. 5 సంవత్సరాల వరకు కూడా అస్త్రశస్త్రాల విద్యను ఆర్జించి తను ఇక్కడికి వస్తాడని చెప్పాడు కదా. అత్ర గాంధీవ ధన్వానం అవాప్తాస్త్రం అరిందమం దేవలోకాదివం లోకం ద్రక్ష్యామః పునరాగతం. దేవలోకం నుండి అర్జునుడు ఇక్కడికి వస్తూ తను గాంధీవ ధనుస్సును కూడా ధరించి ఉంటాడు. ఇంతవరకు కూడా 5 సంవత్సరాల వరకు అర్జునుని యొక్క దర్శనం లేదు, అలాగే గాంధీవ ధనుస్సు కూడా మేము చూడలేదు. ఇంకొద్ది రోజుల్లో ఆ గాంధీవ ధనుస్సుని ధరించిన అర్జున్ని చూస్తాము. అలాగే ఇంతవరకు అర్జునుని యొక్క అస్త్రశస్త్రాలకు ఎవరి దగ్గర కూడా ఉత్తరం అనేది లేదు. అతను అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటే అందరూ కూడా నిశ్చేష్టులైపోతారు. ఇంకా తన ఆ ప్రావీణ్యాన్ని పెంచుకుని వస్తున్నాడు అర్జునుడు. అలాగే పగవారి పొగరును కూడా అణిచే గొప్ప సామర్థ్యాన్ని కలిగినటువంటి అర్జున్ని మేము ఇక్కడ చూడబోతూ ఉన్నాము అని అర్జునుని అలాగే అర్జునుని రాకను కాంక్షిస్తూ అనేక మాటలు మాట్లాడిన తర్వాత యుధిష్ఠిరుడు ఇత్యుక్త్వా బ్రాహ్మణాన్ సర్వాన్ ఆమంత్రయత పాండవః కారణం చైవ తత్తేషాం ఆచచక్షే తపస్వినాం. ఈ విధంగా తమ సందర్భాన్ని అన్నిటినీ కూడా వివరించిన ధర్మరాజు గారు అక్కడ ఉన్నటువంటి తపస్సులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఒకచోట సమావేశపరిచి నేను కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా భార్య కానీ మేమందరం కూడా కుశలంగా ఉండాలి అని మీరు అనుగ్రహించగలరు అని వారిని కోరిన తర్వాత తానుగ్ర తపస ప్రీతాన్ కృత్వా పార్థాః ప్రదక్షిణం. గొప్పదైనటువంటి తపస్సు కలిగిన వారిని సంతోషపరిచి వీరందరూ కూడా యుధిష్ఠిరాదులు ప్రదక్షిణ కూడా చేశారు. బ్రాహ్మణాస్తేన్మమోదంత శివేన కుశలేన చ సుఖోదర్కమిమం క్లేశం అచిరాత్ భరతర్షభ. అక్కడ ఉన్నటువంటి తపస్సులు ఎవరైతే ఉన్నారో గొప్పవారు, జ్ఞానులు, వారందరూ కూడా వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఓ భరత శ్రేష్ఠ,
మీకు మంగళముగాక, క్షేమము కలుగుగాక, భవిష్యత్తు అంతా కూడా మీకు సుఖంగా ఉండబోతుంది అని వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. క్షత్రధర్మేణ ధర్మజ్ఞ తీర్త్వా గాం పాలయిష్యసి. ఇంక ముందు మీకు ఇంకా ఎన్నో ఆపదలు రాబోతూ ఉన్నాయి. కానీ ఎన్ని ఆపదలు వచ్చినా కూడా మీ ధర్మాన్ని అనగా క్షాత్ర ధర్మాన్ని మీరెప్పుడు కూడా వదలకూడదు. ఆ ధర్మాన్ని అనుసరించి క్షత్రధర్మంలో చెప్పినటువంటి ధర్మాలను అన్నిటినీ కూడా ఆచరిస్తూ మీరు చివరికి యుద్ధం కూడా చేసి తర్వాత మీరు ఈ భూమిని పాలిస్తారు. తత్తు రాజా వచస్తేషాం ప్రతిగుహ్య తపస్వినాం ప్రతస్తే సహ విప్రైస్తై భ్రాతృభిశ్చ పరంతపః రాక్షసైరనుయాతో వై లోమశేనాభిరక్షిత. ఇక ఆ జ్ఞానులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఈ ధర్మరాజు గారు వెంటనే తన తమ్ములతో సహా అలాగే తన పరివారంతో సహా ఇక తర్వాత బయలుదేరాడు. నారాయణాశ్రమంలో ఇంతదాకా ఉన్నాము, ఇంకా వేరే చోటకు మనం వెళదామనే సంకల్పంతో వారు ఇంకా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండే సందర్భంలో వీరిని అనుసరించి ఘటోత్కచాది రాక్షసులు కూడా వస్తూ ఉన్నారు. కానీ వీరికి గొప్ప రక్ష ఏమిటి అంటే లోమశ మహర్షి గారు, లోమశ మహర్షి గారు, ధౌమ్యాచార్యుల వారు, వీరిద్దరి రక్ష లేనిదే వీరి యాత్ర అనేది సుఖకరం కాదు. కాబట్టి లోమశేన అభిరక్షిత, లోమశ మహర్షి గారు చివరిగా ఉంటూ వీరిని రక్షిస్తూ అనగా వీరి రక్ష కోసం అనేక మంత్రాలను సూక్తాలను జపిస్తూ లోమశ మహర్షి గారు కూడా వీరితో వస్తూ ఉన్నారు. వీరు ఆ ప్రయాణ సందర్భంలో క్వచిత్ మధ్యాం తతో గచ్చత్ రాక్షతే రుహ్యతే క్వచిత్ తత్ర తత్ర మహాతేజాః భ్రాతృభిః సహ సువ్రతః. కొంతవరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైతే మార్గం క్లిష్టతరంగా ఉన్నదో ఆ సందర్భంలో ఘటోత్కచాది రాక్షసులు వీరిని మోస్తూ ఉన్నారు. అలా ఆకాశ మార్గంలో హాయిగా వెళుతూ ఉన్నారు. ఈ విధంగా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తతో యుధిష్ఠిరో రాజా బహూన్ క్లేశాన్ విచింతయన్ సింహ వ్యాఘ్ర గజాకీర్ణాం ఉదీచీం ప్రయయౌ దిశం. ఇక ధర్మరాజు కూడా తనకు దుర్యోధనాదుల వల్ల వచ్చినటువంటి అనేక కష్టాలను స్మరిస్తూ తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఎందుకు స్మరించాడు అంటే దారిలో వారికి ఎన్నో సింహాలు, వ్యాఘ్రాలు, గజాలు, ఇటువంటి క్రూర మృగాలు కనబడుతూ ఉన్నాయి. ఇవి క్రూర మృగాలే, కానీ వీటికన్నా క్రౌర్యాన్ని మనిషే ప్రదర్శిస్తూ ఉంటాడు. మనిషి యొక్క క్రౌర్యం ముందు ఇవెంత అని అనుకుంటూ దుర్యోధనాదుల దుశ్చేష్టలను వారు స్మరిస్తూ ఉత్తర దిక్కు కోసం వీరు ఉత్తర దిక్కును అనుసరిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అవేక్షమాణః కైలాసం మైనాకం చైవ పర్వతం గంధమాదన పాదాంశ్చ శ్వేతం చాపి శిరోచ్చయం. వీరు కైలాస పర్వతాన్ని, మైనాక పర్వతాన్ని, గంధమాదన పర్వతం యొక్క కింది భాగాన్ని, హిమాలయ పర్వతాన్ని కూడా దర్శిస్తూ అలా వెళుతూ ఉన్నారు. ఉపరి ఉపరి శైలస్య బహ్వీశ్చ సరితశివాః పృష్టం హిమవతః పుణ్యం యయో సప్తదశేహని. 17 రోజుల వరకు అనగా సప్తదశేహని 17 సప్త దినముల వరకు కూడా వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణ కాలంలో కొండపై భాగంలో ఎన్నో నదులు, పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదులను దర్శిస్తూ వాటిలో అవగాహనం అనగా స్నానాదులు చేస్తూ వీరు హిమవత్ పర్వతం యొక్క ప్రదేశానికి అనగా పీఠభూమికి చేరుకున్నారు. దదృశు పాండవారాజన్ గంధమాదన మంతికాత్ పృష్టే హిమవత పుణ్యే నానాద్రుమ లతావృతే సలిలావర్త సంజాతైః పుష్పితైశ్చ మహీరుహైః సమావృతం పుణ్యతమం ఆశ్రమం వృషపర్వణః. గంధమాదన పర్వతాన్ని సమీపానికి వచ్చారు. ఆ సమీపంలో హిమవత్ పర్వతం యొక్క అనగా హిమాలయ పర్వతం యొక్క వెనక భాగం, ఇక్కడ అనేక వృక్షాలున్నాయి, అనేక లతలున్నాయి. వీటి ద్వారా ఎన్నో పుష్పాలు అక్కడ ప్రవహించి నదుల్లో పడుతూ ఉన్నాయి. ఆ నదుల్లో కూడా సుడులు ఏర్పడ్డాయట. ఆ సుడులు తిరిగే సందర్భంలో వృక్షాల యొక్క పుష్పాలు, ఆ పుష్పాల వలన విచిత్రమైనటువంటి శోభతో కూడినటువంటి ఆ సుడులు ఎర్రగా, కొన్ని చోట్ల పసుపు పచ్చగా ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. అటువంటి సుడులను, వాటి ప్రవాహాన్ని, వాటి సౌందర్యాన్ని, వీటినన్నిటిని కూడా చూస్తూ అత్యంత పుణ్యకరమైనటువంటి వృషపర్వ ఋషి యొక్క ఆశ్రమాన్ని వీరు దర్శించారు. వృషపర్వ ఆశ్రమాన్ని మీరు చూస్తారు, అక్కడికి వెళ్తారని ఇంతకుముందు వీరికి ఆ శరీరవాణి ద్వారా వీరికి సందేశం వచ్చింది. కాబట్టి ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి వీరు దర్శిస్తూ ఉన్నారు.
తముపాగమ్య రాజర్షిం ధర్మాత్మానమరిందమాః పాండవాః వృషపర్వాణం అవదంత గతక్లమాః. 17 రోజుల వరకు తిరిగినటువంటి వీరికి చాలా శ్రమగా ఉన్నది. కానీ ఎప్పుడైతే వృషపర్వరాజుని చూశారో, దర్శించారో, వీరి ఆయాసం మొత్తం కూడా అలా ఆవిరైపోయింది. హాయిగా ఉన్నది, శరీరానికి తేలిగ్గా వీరికి అనిపిస్తూ ఉన్నది. అటువంటి గొప్ప ధర్మం అనే స్వభావం కలిగినటువంటి ఆ వృషపర్వరాజుని వీరందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అభ్యనందత్ సరాజర్షి పుత్రవద్ భరతర్షభాన్ పూజితశ్చావసంస్తత్ర సప్తరాత్రభరింతమాః. వీరందరూ కూడా ఆ వృషపర్వ రాజర్షికి నమస్కారం చేశారు. వారు కూడా వీరిని చక్కగా ఆశీర్వదించారు. పుత్రవత్, ఏ విధంగా తన కుమారులు వస్తే ఎంత ఆనందపడాలో అంతే ఆనందంతో వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వీరిచే అనగా ఆ మహర్షితే పూజింపబడిన వీరందరూ కూడా 7 రాత్రుల వరకు అక్కడే తమ ఆవాసాన్ని చేసుకున్నారు. అనగా 7 రాత్రుల వరకు ఆ వృషపర్వ మహర్షి యొక్క ఆశ్రమంలో సేద తీరారు. అష్టమే హని సంప్రాప్తే తం ఋషిం లోక విశ్రుతం ఆమంత్రి వృషపర్వాణం ప్రస్థానం ప్రత్యరోచయన్. 7 రోజులు జరిగిన తర్వాత 8వ రోజున వీరందరూ కూడా ఆ మహర్షికి నమస్కరించి వారి యొక్క అనుజ్ఞతో తర్వాత ప్రయాణాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని వీరు పొందారు. ఏకైకశ్చ తాన్ విప్రాన్ నివేద్య వృషపర్వణి న్యాసభూతాన్ యథాకాలం బంధూనివ సుసత్కృతాన్ పారివరం చ తం శేషం పరిదాయ మహాత్మనే తతస్తే యజ్ఞపాత్రాణి రత్నాన్యాభరణాని చ న్యదదుః పాండవారాజన్ ఆశ్రమే వృషపర్వణః. వీరు వెళ్ళే సందర్భంలో ఆ వృషపర్వ రాజర్షి దగ్గరికి వెళ్ళి ఒకరొకరు కూడా విడివిడిగా పరిచయం చేసుకున్నారు. అంత గొప్ప తపస్సు కలిగినటువంటి ఆ ఋషి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి వారి గోత్రాలు, వారి నామములు, అలాగే వారి యొక్క వంశము, ఈ అన్నిటినీ కూడా ధర్మరాజు యొక్క పరివారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. ఆ వృషపర్వ రాజర్షి గారు కూడా చక్కగా ఎవరో దారిలో వచ్చినటువంటి అతిథులు అనుకోక, ఎటువంటి తాత్సార భావన లేక, సొంత బంధువులు వస్తే ఎంత ఆనందించాలో, ఏ విధంగా అయితే సత్కరించాలో అటువంటి సత్కారాన్ని కూడా వారు కూడా చేశారు. ఇక వారు ఇంతవరకు కూడా తమ ప్రయాణ కాలంలో ఎన్నో పాత్రలు తెచ్చుకున్నారు. సువర్ణాభరణాలు, అలాగే రత్నభాండాలు, ఇవన్నీ కూడా అటువంటి అనేక వస్తు విశేషాలను వృషపర్వ ఆశ్రమంలోనే వదిలి వారు ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అతీతి నాగతే విద్వాన్ కుశలః సర్వధర్మవిత్ అన్వశాసత్స ధర్మజ్ఞః పుత్రవద్ భరతర్షభాన్. ఆ మహర్షి గారు కూడా ఎటువంటి వారు ఉంటే భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలిసిన వారు, సర్వధర్మాలను కూడా చక్కగా ఆచరించేవారు, ఆయా కార్యముల యందు ఉత్తమమైనటువంటి నేర్పరి కలిగిన ఆ ధర్మపరుడైనటువంటి వృషపర్వ మహారాజు గారు కూడా సొంత కన్నబిడ్డలు వస్తే ఏ విధంగా అయితే ఆనందించాలో అటువంటి ఆనందాన్ని పొందిన వారై వీరికి ధర్మ మార్గాన్ని ఉపదేశించారు. తేనుజ్ఞాత మహాత్మానః ప్రయయుర్దిశముత్తరాం. ఆ మహర్షి యొక్క అనుజ్ఞను పొంది వీరు మరొకసారి ఉత్తర దిక్కుకై ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తాన్ ప్రస్థితాన్ అభ్యగచ్చత వృషపర్వా మహీపతి ఉపన్యస్య మహాతేజాః విప్రేభ్యః పాండవాంస్తతా. వారు ప్రయాణాన్ని కొనసాగించే సందర్భంలో వీరితో పాటు వృషపర్వ మహర్షి గారు కూడా కొంతవరకు వచ్చి వీరికి అనేక సదుపదేశాలను ప్రసాదించి వారు ఇక తిరిగి తమ ఆశ్రమానికి చేరుకున్నారు. అనుసంసార్య కౌంతేయాన్ ఆశీర్భిః అభినంద్య చ వృషపర్వా నివవృతే పంథానముపదిశ్య చ. పాండవులందరూ కూడా ఆ వృషపర్వ మహర్షి గారు చెప్పినటువంటి అనేక ధర్మాలను చక్కగా వింటూ, మీరు చెప్పిన విధంగానే మేము ధర్మాలను చక్కగా ఆచరిస్తాము, క్షాత్రధర్మాన్ని ఎక్కడా కూడా మేము కోల్పోము అని వీరు కూడా ప్రతిజ్ఞ చేస్తూ వారి ఆశీర్వాదాలను పొందిన తర్వాత వృషపర్వ మహర్షి గారు కూడా తమ ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకునే సందర్భంలో ఇక ముందు ఎలా వెళ్ళాలి అనే ఒక మార్గనిర్దేశాన్ని కూడా వారు చేశారు. నానా మృగ గణైర్జుష్టం కౌంతేయః సత్య విక్రమః పదాతిర్ భ్రాతృభిస్సార్ధం ప్రాతిష్ఠత యుధిష్ఠిరః. కుంతి తనయుడైనటువంటి యుధిష్ఠిరుడు సత్యమైన పరాక్రమం కలిగిన వాడి
పాదచారి అయి ఇంతవరకు కూడా 17 రోజులు తిరిగే సందర్భంలో కొన్ని చోట్ల వారు పాదయాత్రను చేశారు, ఇంకొన్ని చోట్ల ఘటోత్కజాది రాక్షసులు మోసారు. ఇప్పుడు మాత్రం వారు పాద మార్గాన్ని అనగా నడుస్తూనే తమ యాత్రను కొనసాగిస్తున్నారు. అప్పుడు అనేక మృగాలు కూడా అక్కడ సంచరిస్తున్నాయి. అటువంటి వనాన్ని వారు దర్శిస్తూ ఉన్నారు. ఇంకా ఆ వనం ఎలా ఉన్నదంటే, నానా ధ్రువ నిరోధేషు వసంతః శైలశానుషు పర్వతం వివిశుస్తేతం చతుర్థే హని పాండవాః. 3 రోజుల వరకు కూడా మైదాన ప్రాంతంలో సంచరించారు. 4వ రోజులో అనేక చెట్లతో దట్టంగా ఉండేటువంటి కొండ చర్యలున్నాయి. ఆ కొండ చర్యల్లో వీరు చక్కగా బస చేస్తూ పాండవులు 4వ రోజున గొప్ప పర్వతాన్ని చేరుకున్నారు. ఆ పర్వతం ఎలా ఉన్నది అంటే, మహాభ్ర ఘన సంకాశం సలిలోపహితం శుభం మణికాంచన రూపస్య శిలానాం చ సముచ్చయాన్. దట్టమైనటువంటి మబ్బులు ఒకేసారి ఒకే చోట అదంతా కూడా రాశిగా పోస్తే ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ పర్వతం చాలా శోభిల్లుతూ ఉంది. అలాగే మంచి శుద్ధమైనటువంటి జలం అక్కడ లభిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కొండలు ఉన్నాయి, అలాగే రాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని మణుల వలె, ఇంకొన్ని బంగారం వలె, ఇంకొన్ని రత్నాల వలె అవన్నీ కూడా శోభిస్తూ ఉన్నాయి. అనేక వర్ణాలతో కూడినటువంటి రాళ్ళు అక్కడ ఉన్నాయి. తే సమాసాద్య పంథానం యథోక్తం వృషపర్వణ అనుశస్త్రుర్ యథోద్దేశం పశ్యంతో వివిధాన్నగాన్. వృషపర్వ మహర్షి గారు చెప్పిన మార్గాన్ని వీరు అనుసరిస్తూ వెళ్ళే సందర్భంలో అనేక కొండలను వీరు దర్శిస్తూ ఉన్నారు. తమ గమ్యంలో అనగా తమ గమ్యస్థానంలో వచ్చేటువంటి కొండలు, వాటి యొక్క విశేషాలను లోమశ మహర్షి ద్వారా వివరిస్తూ ఉంటే వాటిని వింటూ వెళ్తూ ఉన్నారు. ఉపర్యుపరి శైలస్య గుహాః పరమ దుర్గమాః సుదర్గమాస్తే సుబహూన్ సుఖేనైవాభిచక్రముః. కొండ పైభాగంలో అనేక గుహలు కనబడుతున్నాయి. ఆ గుహలకు వెళ్ళడం అనేది చాలా అసాధ్యంగా కనబడుతున్నది. కాబట్టి వీరందరూ కూడా మైదాన ప్రాంతంలోనే దట్టంగా అడవులు ఎక్కడైతే పరుచుకుని ఉంటాయో, చెట్లన్నీ ఉంటాయో అటువంటి ప్రాంతంలోని వీరందరూ కూడా సేదతీరుతూ కొంత కష్టపడుతూనే వీరందరూ కూడా సరళంగా ఆ మార్గాన్ని వీరు దాటుతూ వెళ్తూ ఉన్నారు. కానీ ధౌమ్యః కృష్ణాచ పార్థాశ్చ లోమశశ్చ మహాన్ ఋషిః అగచ్చన్ సహితాస్తత్ర నకశ్చిదవహీయతే. ఎంతో క్లిష్టమైనటువంటి మార్గం. కానీ ధౌమ్యాచార్యుల వారు, ద్రౌపదీదేవి, పాండవులు, లోమశ మహర్షి, ఇంకా అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు, అలాగే వీరి పరిచారకులు వీరందరూ కూడా కలిసికట్టుగా నడుస్తూ ఉన్నారు. ఎవరికైనా కాస్త విశ్రాంతిగా అనిపిస్తే వారితో పాటు అందరూ విశ్రాంతి తీసుకుంటూ, ఎవరిని ఒంటరిగా వదలకుండా అందరూ కూడా కలిసికట్టుగా నడుస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా వెనుకంజ అనేది వేయటం లేదు. తే మృగ ద్విజ సంఘృష్టం నానాద్రుమలతాయుతం శాఖా మృగగణైశ్చేవ సేవితం సుమనోరమం పుణ్యం పద్మ సరోయుక్తం సఫల్వల మహావనం ఉపతశ్చురు మహాభాగాః మాల్యవంతం మహాగిరిం. వీరందరూ కూడా అనేక లేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా మందలుగా తిరుగుతూ ఉన్నాయి. అనేక చెట్లున్నాయి, అనేక లతలున్నాయి, వాటితో కూడినటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వానరాలు అనగా కోతులు సమృద్ధిగా ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా చూస్తూ కాస్త ఉత్సాహాన్ని పొందారు. అలాగే తామర పుష్పాలతో కూడినటువంటి కొలనులు ఉన్నాయి, నీటి గుంటలున్నాయి, వాటితో పెరిగినటువంటి వృక్ష జాలాలున్నాయి. వీటితో కలిసినటువంటి మాల్యవంతము అనే ఒక గొప్ప పర్వతాన్ని కూడా వీరు దర్శిస్తూ ఉన్నారు. తతః కిం పురుషావాసం సిద్ధచారణ సేవితం దదృశురు హృష్టరోమాణః పర్వతం గంధమాదనం. అనంతరం ఈ పాండవులందరూ కూడా కాస్త ఆనందంగా వెళుతూ ఉన్నారు. వారి నడకలో ఆనందం కనపడుతుంది, ఒక విధమైనటువంటి ఉత్సాహం కనబడుతుంది. వారందరూ కూడా ఆనందం వెళ్ళే సందర్భంలో ఆ మాల్యవంతమనే పర్వతంలో కింపురుషులు, సిద్ధులు, చారణులు వీరందరూ కూడా సంచరిస్తూ ఉన్నారు. వారినందరినీ కూడా దర్శించిన తర్వాత గంధమాదన పర్వతాన్ని వీరు మరొక్కసారి దర్శించారు. విద్యాధరానుచరితం కిన్నరీభిస్తథైవ చ గజసంగ సమావాసం సింహ వ్యాఘ్ర గణాయుతం. దాదాపుగా 3 శ్లోకాలు ఏకాన్వయంతో ఉన్నాయి. శరభోన్నాద సంఘృష్టం నానా మృగ నిషేవితం తే గంధమాదనవనం తన్నందన వనోపమం ముదితా పాండుతనయా మనోహృదయ నందనం వివిషు క్రమశో వీరా
శరణ్యం శుభకాననం. ఆ గంధమాదన పర్వతం ఎలా ఉన్నది అంటే విద్యాధరులు, కిన్నర స్త్రీలు వీరందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఏనుగులు మందలుగా తిరుగుతూ ఉన్నాయి. సింహాలు, పులులు వీటి కూడా వేల కొలది అక్కడ ఉన్నాయి. శరభమృగాల యొక్క నాదం వినబడుతుంది. శరభమృగం గురించి మనం పూర్వం తెలుసుకున్నాం. 8 కాళ్ళ జంతువు, 8 కాళ్ళు ఉంటాయి. సింహం యొక్క ముఖం ఉంటుంది, కానీ బలిష్టమైనటువంటి శరీరం. ఒకే శరభమృగం ఇది అనేక సింహాలు కూడా సంహరిస్తూ ఉంటుంది. అటువంటి శరభమృగం యొక్క నాదం వినబడుతుంది. ఈ గంధమాదన పర్వతం మొత్తం కూడా నందనవనం ఏ విధంగా అయితే శోభతో ఉంటుందో అలా శోభిస్తూ ఉన్నది. మనసుకి అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి ఆ గంధమాదన పర్వతాన్ని పాండవులు ఆనందంతో వీరు ప్రవేశించారు. వారికందరు కూడా సొంతమైనటువంటి ఇల్లు ఎలాగైతే ఉంటుందో అలా గంధమాదన పర్వతానికి వస్తే సొంత ఇంటికి వచ్చినటువంటి ఆనందం అనేది వారికి చేకూరుతూ ఉన్నది. ద్రౌపదీ సహితా వీరాః తైశ్చ విప్రైర్మహాత్మభిః శృణ్వంతః ప్రీతిజననాన్ వల్గూన్ మదకలాంశువాన్ శ్రోతరమ్యాన్ సుమధురాన్ శబ్దాన్ ఖగమృగేరితాన్. ద్రౌపదీదేవితో సహా మహాత్ములైనటువంటి అనేక ఋషులతో సహా ఆ పాండవులు అత్యంత ప్రీతిని కలిగించేటువంటి, అలాగే చక్కని రూపాన్ని కలిగిన, అవ్యక్తమైనటువంటి మధుర స్వరాన్ని కలిగిన, చెవికింపైనటువంటి అనేక పక్షుల యొక్క కూతలను కూడా వింటూ ఉన్నారు. ఆ కూతలను వింటూ ఆనందంతో వారు గంధమాదన పర్వతాన్ని చేరుకున్నారు అని ఇక్కడి దాకా కూడా ఆ గంధమాదన పర్వతం యొక్క వర్ణన విన్నాము. ఇంకా గంధమాదన పర్వతం ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ఈనాటి ప్రవచనానికి మనం స్వస్తి పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now